హాయ్ అండి. ఈ మధ్యకాలంలో ఆ గిన్నె వాడద్దు, ఇది వాడద్దు, స్టీల్ గిన్నెలో మాత్రమే వంటలు చేసుకోవాలంటే కష్టంగా ఉందండి. స్టీల్ గిన్నెలు ఊరికే మాడిపోతూ ఉంటాయి. అందుకనే నేను ఈ మట్టి కటోరి గిన్నె, మట్టి గిన్నె తెచ్చేస్తున్నాను. చక్కగా చేపల కూర వండి చూపిస్తాను మీకు. చక్కగా చేపల్ని కడిగి కారం ఉప్పు పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నాననిచ్చేసి ఇలా నూనెలో వేపి పక్కకు తీసేస్తూ ఉంటాను. ఇలాగనమాట చిక్కకుండా చక్కగా వేయించి తీసుకొని మంచి చేపల కూర చింతపండుతో కాకుండా, ఫ్రై కాకుండా జ్యూసీగా టేస్టీ ఫిష్ కర్రీ చక్కగా వేగిపోతున్నాయండి. మాడకుండా, అంటుకోకుండా ఇవన్నీ ఇలా కాల్చేసి తీసి పక్కకు పెట్టానండి. ఇప్పుడు అందులో నేను కాస్త నూనె వేసి ఇలా జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డలు ఇలా అన్నీ మట్టి పాత్రలో వేసేసి చక్కగా దూరగా వచ్చే వరకు వేపుకోవాలి. ఇంకా ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కలిపేసి ఇందులోనే ఉప్పు కారం అన్నీ వేసేసేయాలి. ఇందులోనే కారము తగినంత మనం తినే దాన్ని బట్టి 1 స్పూన్, నేనైతే 1.5 స్పూన్ వేసాను. కొంచెం కారం ఎక్కువ కావాలి. సాల్ట్ తగినంత. చక్కగా కారం వేగిపోయింది. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసేయాలి. దీనిలో కొంచెం జీలకర్ర మెంతుల పౌడరు, ఒక టీ స్పూను ధనియా పౌడర్ వేసేసి 1 కప్పు వాటర్ వేయాలి. మనకు సూప్ కావాలి కదండి. 1 కప్పు వాటర్ వేసేసి ఇప్పుడు ఇది కొంచెం మరగంగానే ముక్కలు వేసేసి కొత్తిమీర వేసుకొని దించుకోవడమే. ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం ఫిష్ పీసెస్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత చివరికి ఈ ఫిష్ ముక్కలు వేసేసి కలిపేసుకుంటే ఫిష్ కర్రీ రెడీ. నేను ఫస్ట్ టైమేనండి అన్నిట్లో వండకూడదు, ఇట్లా మట్టి పాత్రలో వండుకోవాలి అనడం వల్ల ట్రై చేస్తున్నాను. అది మీకు చూపిస్తున్నాను. ఓకే అండి. ఫిష్ కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఇలా మెల్లిగా ముక్కలు చితకకుండా కలిపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే అండి. కాసేపు మూత పెట్టేద్దామండి. దీని మీద కాసేపు మూత పెట్టేస్తే ఒక 2 నిమ్మకాయలు అయితే ఇలా పిండేసుకోండి. ఇందులో చక్కగా ఉంటుంది.